ఫ్రెండ్స్ మనం పార్ట్ 1 లో ప్రీపోజిషన్ ప్లస్ నౌన్ ప్రయోగం గురించి నేర్చుకున్నాం కదా. సో ఈ రోజు మనము టు బై వెజిటబుల్స్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటాం, అది కూడా మనకు ఫ్రేజ్ లాంటిదా కాకపోతే డిఫరెంట్ టాపికా అనేది ఈరోజు నేర్చుకుంటాం. ఓకే, సో నేను ఇంతకుముందు చెప్పిన ఒక సెంటెన్స్, ఐ యామ్ గోయింగ్ టు మార్కెట్ టు బై వెజిటబుల్స్. ఐ సబ్జెక్ట్ యామ్ ఆక్సిలరీ వర్బ్, గోయింగ్ మెయిన్ వర్బ్, టు మార్కెట్ ఒక ఫ్రేజ్. అలాంటిది మనం ఫ్రేజ్ ఎన్ని ప్రీపోజిషన్ ఏది పెట్టినా కూడా మన ఫ్రేజ్ వస్తుంది. ఇన్ ద ఎర్లీ మార్నింగ్ సిన్స్ మెనీ ఇయర్స్ ఫర్ 10 times ఇలా మీరు ఎన్నైనా తీసుకోవచ్చు. ఓకే, ఐ పర్చేస్డ్ దిస్ మొబైల్ ఆన్ ఫ్లిప్కార్ట్. ఆన్ ఫ్లిప్కార్ట్ ఇస్ అ ఫ్రేజ్. ఓకే, సో హీ వాజ్ స్లీపింగ్ ఆన్ ద ఫ్లోర్. ద బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ ఓవర్ ద బిల్డింగ్ ఇస్ అ ఫ్రేజ్. సో ప్రీపోజిషన్ తర్వాత ఒక నౌన్ పెడితే మనం దాన్ని ఒక ఫ్రేజ్ అన్నాం. బట్ అలాగే టు బై వెజిటేబుల్స్, ఇప్పుడు టు బై వెజిటేబుల్స్ దీన్ని మనం ఇంకో విధంగా చేసుకుంటాం. ఫర్ బయింగ్ వెజిటేబుల్స్, టు బై వెజిటేబుల్స్ ఆర్ ఫర్ బయింగ్ వెజిటేబుల్స్, దీన్ని మనము రెండు చెప్పొచ్చు. ఇప్పుడు చూడండి, టు అనేది అఫ్కోర్స్ ఇట్స్ అ ప్రీపోజిషన్, మనకు తెలిసిందే టు అనేది. తర్వాత ప్రీపోజిషన్ తర్వాత మనకు బై కొనడం అనేది ఒక యాక్షన్ అంటేనే ఒక వర్బ్లో ఏ ఫామ్ బై, బాట్, బయింగ్, బైస్. సో దీన్ని మనము V1 అంటాం. ప్రీపోజిషన్ ప్లస్ V1 దీన్ని మనము నౌన్లా కన్సిడర్ చేస్తాం. వెజిటేబుల్స్ అఫ్ కోర్స్ ఇట్స్ అ నౌన్. ఓకే, ఇలాగే ఫర్ అనేది కూడా మనకు తెలిసిందే ప్రీపోజిషన్. బయింగ్, బాట్, బయింగ్, బైస్. బయింగ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ ఫోర్త్ ఫామ్ ప్లస్ వెజిటేబుల్స్ ప్లస్ మనకు ఒక నౌన్. బట్ గుర్తుపెట్టుకోండి, దీన్ని మనము V4 అంటున్నాం కదా. ఒకవేళ V4 అనేది వర్బ్ ప్లేస్లో అంటే ఒక యాక్షన్ ప్లేస్లో వస్తే దాన్ని మనం V4 అంటాం. ఇక్కడ కూడా మనకు ఒక యాక్షన్ ప్లేస్లోనే వచ్చింది, కాకపోతే సబ్జెక్ట్కి ముందు రాలేదు కాబట్టి ఈ బయింగ్ అనేది మనము జెరెండ్ అంటాం. ఏమంటున్నాం? జెరెండ్ మెయిన్ వర్బ్ని మనము ఒక నౌన్లా చేయడం. సో దీని గురించి ఒక కంప్లీట్ టాపిక్ ఉంది. దీనిని మనం ఫర్దర్ క్లాస్లో నేర్చుకున్నాం ఖచ్చితంగా. ఇప్పుడు ప్రీపోజిషన్ ప్లస్ V1 ప్లస్ నౌన్ ఎప్పుడైతే ఒక సెంటెన్స్లో ఒక టు తర్వాత V1తో పాటు ఒక నౌన్ ఈజ్ ఆప్షనల్, రావచ్చు. దట్స్ వై వీ కెన్ కీప్ దిస్ నౌన్ ఇంటూ ద బ్రాకెట్. సో ఒక సెంటెన్స్లో టు తర్వాత MV1 వస్తే దానినే మనము టు ఇన్ఫినిటీ అంటాం. ఏమంటాం? టు ఇన్ఫినిటీ ఆర్ టు ఇన్ఫినిటివ్. టు ఇన్ఫినిటీ అంటాం ఆర్ ఇన్ఫినిటీ అంటాం. టు ఇన్ఫినిటీ ఆర్ ఇన్ఫినిటీ అంటాం. అసలు టు ఇన్ఫినిటీ ఆర్ టు ఇన్ఫినిటివ్, ఇన్ఫినిటీ ఈజ్ నథింగ్ బట్ ఏ వర్బ్ని మనము ఇన్ఫినిటీ లాగా కన్సిడర్ చేస్తాం. అసలు టు ఇన్ఫినిటీ అంటే ఏంటి అంటే దానిని మనము ఎప్పుడైతే ఒక సెంటెన్స్లో టు ప్లస్ V1 వస్తుందో దానిని మనము వై అనే ప్రశ్నకి సమాధానం ఇస్తుంది. సో టు ఇన్ఫినిటీ అనేది వై అనే ప్రశ్నకు సమాధానం ఇస్తుంది. అసలు ఇప్పుడు టు ఇన్ఫినిటీ అంటే అర్థం ఏంటి, దీని ఒక మీనింగ్ ఫ్రేజ్ మనం తెలుసుకున్నాం, ఒక పార్ట్ ఒక సెంటెన్స్ కాబట్టి. ఓకే, అసలు టు ఇన్ఫినిటీ ఒక మీనింగ్ ఏంటో మనము నెక్స్ట్ క్లాస్లో జెరెండ్ గురించి నేర్చుకునేటప్పుడు అఫ్ కోర్స్ టు ఇన్ఫినిటీ గురించి మనం నేర్చుకుంటాం. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలనుకుంటే నా పేజ్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.